హాయ్ జేఎస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జేఈ మెయిన్స్కి వెళదాం. ఇలా ప్రతి ఒక్కరు కూడా జేఈ మెయిన్స్కి సన్నద్ధం అవ్వండి. ఎలా వెళ్ళాలి, మరి ఎంత దూరం ఉందో ఆల్రెడీ మరి సిటీ ఇంటిమేషన్ అయితే వచ్చింది. ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, మీ ఇంటికను సిటీకి ఎంత దూరం అని ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు. మరి ఒక స్టూడెంట్స్కి మినిమము సపోజు ఒక మీరు సపోజు విజయవాడలో ఉంటున్నారు అనుకోండి. విజయవాడ స్టూడెంట్స్ రాజమండ్రిలో మీ యొక్క సెంటర్ వచ్చింది. మీకు రాజమండ్రి, విజయవాడ నుంచి రాజమండ్రి ఎంత దూరమో మీకు ఒక ఐడియా వస్తుంది. అదేవిధంగా రాజమండ్రి స్టూడెంట్కి వైజాగ్లో సెంటర్ వచ్చింది. వైజాగ్ నుంచి రాజమండ్రి ఎంత దూరం ఉంటుందో ఒక ఐడియాకి వచ్చారు, ఒక అంచనాకి అయితే వచ్చారు. విత్ ఇన్ ద సిటీ, సపోజ్ విజయవాడ, వైజాగ్ స్టూడెంట్స్ వైజాగ్, అదేవిధంగా హైదరాబాద్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు నో ప్రాబ్లం. ఆల్రెడీ సిటీ ఇంటిమేషన్ లెటర్స్ అయితే మనకు వచ్చినాయి. ఇంకా మనకి పెండింగ్ ఏంటంటే అడ్మిట్ కార్డ్స్ ఒకటే పెండింగ్ అమ్మ. ఇప్పుడు మనము జేఈ మెయిన్స్కి ఎలా వెళదాం? మనకి జేఈ మెయిన్స్ డేట్ వచ్చినాయి. ఎప్పుడు వచ్చినాయి? 21, 22, 23, 24, 28. ఈ యొక్క 5 రోజులు మనకి 10 షిఫ్ట్స్ అయితే జరుగుతాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించగలరు. 5 రోజులు మనకి 10 షిఫ్ట్ జరుగుతాయి. మార్నింగు ఎగ్జాము 9 to 12 ఒక షిఫ్ట్ జరుగుతుంది. 3 o'clock 3 to 6 ఒకటి. మరి ఈ 3 మరి మార్నింగ్ షిఫ్ట్కి ఎలా వెళ్ళాలి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి ఎలా వెళ్ళాలి చూద్దాం ఒకసారి. మరి దేశంలోని ఐఐటీలు కల్పించే జేఈ ఎగ్జామినేషన్ మనకి ఈ నెల 21 నుంచి 28 వరకు అయితే జరుగుతున్నాయి. మరి 21, 22, 23, 24, 28 తేదీల్లో 2 షిఫ్టుల్లో బీఈ బీటెక్ ప్రవేశాలు జరుగుతుండగా, మరి అదేవిధంగా తర్వాత బీఆర్కి కూడా జరుగుతుంది. మరి ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇంకా సిటీ ఇంటిమేషన్ లెటర్స్ వచ్చినాయి. మరి పెండింగ్ ఏంటంటే మనకి అడ్మిట్ కార్డ్ అయితే పెండింగ్ ఉందమ్మా. అడ్మిట్ కార్డ్ అయితే పెండింగ్ ఉంది. ఇక్కడ మెయిన్గా చూడాల్సింది ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 2 గంటల ముందుగా మీరు పరీక్షా కేంద్రానికి వెళ్ళాలమ్మా. లేకపోతే మిమ్మల్ని అలో చేయరు. అది గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్ ఇయర్ వచ్చిన కథనమే సేమ్ స్టోరీ రిపీట్ అవుతుంది. కాబట్టి మీకు సపోజ్ ఎగ్జామినేషన్ 9 గంటల నుంచి మనకి 12 గంటలు కదా. మీరు ఎగ్జామినేషన్ 9 గంటలు, 8:30 గంటలుగా గేట్ క్లోజ్ అవుతుంది, గుర్తుపెట్టుకుని. అందుకనే 7:30 నుంచి 8 గంటల లోపు మీరు గేట్ లోపల ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఈ సంవత్సరం బయోమెట్రిక్ కూడా ఉంది కదా. బయోమెట్రిక్ మీకు ఐరిష్ అవన్నీ చెక్ చేయటం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి 2 గంటల ముందుగా పరీక్షా కేంద్రానికి ఇక్కడ ఏమి ఇచ్చాడు? జేఈ మెయిన్ అడ్మిట్ కార్డులు పొందిన విద్యార్థులు అందులో ఎన్టీఏ పొందుపరిచిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదవాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా బ్యాక్ సైడ్, ఈ అడ్మిట్ కార్డు బ్యాక్ సైడ్ కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. పరీక్షా సమయానికి 2 గంటల ముందుగానే కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంది. ఉదయం పేపర్ ఇంజనీరింగ్ మొదటి షిఫ్ట్ మనకి 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక షిఫ్ట్. రెండో షిఫ్ట్ 3 గంటల నుంచి 6 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ గమనించగలరు, ఈ పాయింట్లు క్లియర్గా మెన్షన్ చేశానమ్మా. మరి ఉదయం పరీక్షకు 7 గంటలకు, మధ్యాహ్నం పరీక్షకు 1 గంటకు పరీక్షా కేంద్రాలు చేరుకోవాలని ఎన్టీఏ అయితే మరి ప్రకటించింది. మరి పరీక్షా కేంద్రానికి అరగంట ముందు వరుస, పరీక్షా సమయానికి అరగంట ముందు వరకు విద్యార్థులను అనుమతించిన తర్వాత ప్రధాన గేటులను మూసివేస్తారు. ఇక్కడ గమనించండి, ఈ యొక్క రూలు, ఈ ప్రధానమైన రూలు మీరు ఏ రికమెండేషన్లు చల్లవమ్మ. నాకు చీఫ్ మినిస్టర్ తెలుసు, ప్రైమ్ మినిస్టర్ తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు, మా ఎమ్మెల్యే తెలుసు అంటే ఎవరు రికమెండేషన్లు ఇక్కడ పనిచేయవు. ఎన్టీఏ, జేఈ. మరి ఈవెను ఎంసెట్లోనైనా కొద్దిగా అటు ఇటు, ఒక నిమిషం అటు ఇటు వెళ్తే స్టేట్ గవర్నమెంట్ ఏమైనా పర్మిషన్ ఇస్తుందామో కానీ, మరి ఇది జాతీయ పరీక్ష కాబట్టి, నేషనల్ టెస్ట్ కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మరి రూల్స్ రెగ్యులేషన్ కరెక్ట్గా పాటిస్తారు వీళ్ళైతే. ఒక నిమిషం తేడా వచ్చినా కానీ మీరు ఎగ్జామినేషన్ హాల్లోకి అడుగు పెట్టరు. మరి అదేవిధంగా చూస్తే మరి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించుకుని నీటి తరహాలో కఠిన నిబంధనలు అమలు చేస్తున్న ఎన్టీఏ పరీక్షకు హాజరైన విద్యార్థులు సాధారణ వస్త్రాలు ధరించి రావాలని, కాళ్ళకు బూట్లు బదులుగా సాధారణ చెప్పులు వాడాలి. గుర్తుపెట్టుకోండి, బూట్స్, షూస్ అవన్నీ ఏం వేసుకోవాలి. ఇంట్లో వాడే మామూలు సింపుల్ స్లిప్పర్స్ వేసుకుని వెళ్ళండి ఎగ్జామినేషన్కి. ఇప్పుడు ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. ఆ బూటుల్లో ఏం పెట్టుకెళ్తున్నారు, ఏ స్లిప్పులు పెట్టుకెళ్తున్నారు, ఏ కాపీ పెట్టుకెళ్తున్నారు ఎవరికి తెలియదాం. అది గుర్తుపెట్టుకోండి. మరి అదేవిధంగా సింపుల్ డ్రెస్సింగ్ కూడా చాలా సింపుల్గా ఉండాలి. అమ్మాయిలు కానీ హంగామా డ్రెస్సులు వాడకూడదు. మామూలుగా మనము రెగ్యులర్గా అంటే ఫంక్షన్స్కి ఏ విధంగా వెళ్ళి హెవీగా డ్రెస్సింగ్ చేసుకుని వెళ్ళకూడదు. మనము మ్యారేజ్ ఫంక్షన్స్కి ఎలా వెళ్తామో
అలా హెవీగా చేసుకుని వెళ్ళకూడదు. మామూలుగా రెగ్యులర్గా మన క్లాస్ రూమ్లో కాలేజీకి ఎలా వెళ్తాం సింపుల్గా ఆ విధంగా వెళితే మీరు సరిపోతుంది. మరి ఎన్టీఏ నుంచి ఇంకా డౌన్లోడ్ అవ్వాలా, ఎన్టీఏ సైట్ నుంచి డౌన్లోడ్ చేసిన అడ్మిట్ కార్డు కింది భాగంలో ఇచ్చిన బాక్సులు మీకు అది ఇంకా రాలేదమ్మా, వస్తుంది. ఫోటోని అతికించాల్సి ఉంది. ఆన్లైన్ దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఫోటోని అతికించాలనుకుంటే పక్కన మరో బాక్సులో విద్యార్థి ఎడమ చేతి వేలి ముద్ర కూడా వేయాల్సింది, వేలి ముద్ర వేయాలి. పక్కన ఉన్న మూడో బాక్సులో పరీక్షా కేంద్రంలోకి వెళ్ళి ఇన్విజిలేటర్ సమక్షం సమయంలో మనం సంతకం చేయవలసి ఉంటుంది. మరి స్టూడెంట్స్ విద్యార్థి తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు అటెండెన్స్ షీట్పై అతికించేందుకు మరో పాస్పోర్ట్ అంటే 2 పాస్పోర్ట్ ఫోటోలు తీసుకెళ్ళాలి, సైజ్ ఫోటోని తెచ్చుకోవాలి. ప్రతి విద్యార్థి నుంచి బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనున్నారు. అంటే ఇది లాస్ట్ ఇయర్, మరి ఈ సంవత్సరం ఏమైనా మారిద్దా లేదో చూద్దాం మనం. ఇక్కడ విద్యార్థి తీసుకెళ్ళవలసింది ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్తో పాటు బ్లూ బ్లాక్ కలర్ బాల్ పెయింట్ తెచ్చుకోవాలి. మరి దరఖాస్తు సమయంలో అప్లోడ్ చేసిన ఆధారు, పాను తదితర ఒరిజినల్ కార్డుని ఆధార్ తీసుకెళ్తే మీకు సరిపోతుంది. ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన అడ్మిట్ కార్డు అమ్మ. లాస్ట్ ఇయర్ ఇచ్చిన అడ్మిట్ కార్డులో మనకి 9 గంటల నుంచి 12 గంటల షిఫ్ట్ వాళ్ళు 8:30 కల్లా గేట్ క్లోజ్ అవుతుంది. అందుకని 7:30 లోపు మీరు మరి ఎగ్జామినేషన్ సెంటర్ లోపల ఉండాలి, అది గుర్తుపెట్టు. ఇది కూడా సెల్ఫ్ డిక్లరేషన్. ఈ సెల్ఫ్ డిక్లరేషన్లో ఇక్కడ మీ యొక్క ఫోటో ఇక్కడ అంటించాలి. ఫోటో క్యాండిడేట్ హ్యాండ్ రైటింగ్ తంబ పెట్టాలమ్మా, వేలు ముద్ర పెట్టాలి. ఈ ప్లేస్లో ఇన్విజిలేటర్ సమక్షంలో మీరు సంతకం చేయవలసి ఉంటుంది. ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేయవలెను. ఇది స్టూడెంట్స్ మరి ఎగ్జామినేషన్కి వెళ్ళేటప్పుడు సాధారణ దుస్తులు, బట్టలు, మరి నార్మల్ బట్టలు వేసుకొని షూ మాత్రం ఎట్టి పరిస్థితులు వేసుకెళ్ళదు. ఒక వాటర్ బాటిల్ మాత్రమే తీసుకువెళ్ళండి, లేకపోతే మీరు డిబార్ అవుతారు. జాగ్రత్తగా. ఆల్ ది బెస్ట్. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.